అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన సనాతన ధర్మ పరాయణులందరికీ, ఇక్కడికి విచ్చేసిన భక్తజనులకు, గిరి ప్రదక్షిణకు వచ్చిన వాళ్లకు అందరికీ నా నమస్కారాలు. నా పేరు కే సంతోష్. నేను కడప నగరం శ్రీమారుతి సిజిఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. సంస్కృతి, సాంప్రదాయం, ధర్మం ఈ మూడు కలగలిసిన ముప్పేటహారం మన సనాతన ధర్మం. అసలు మన హిందూ ధర్మాన్ని సనాతన ధర్మము అని ఎందుకంటున్నామంటే, అనాదిగా ఎంతో కాలం నుండి వస్తూ నిత్యనూతనంగా ఉంటున్న ధర్మం కాబట్టి మనది సనాతన ధర్మం. మన ఈ సనాతన ధర్మము ప్రకృతిలో దైవత్వాన్ని దర్శించింది. మన ఋషులు ద్రష్టలు, వారు దైవ దర్శనం చేసుకొని మనందరికీ చక్కటి దారిని చూపించి దార్శనికులైనారు. అలా ఆ ఋషులు మునులు చూపించిన దారిలోనే మనం నేటికి నడుస్తూ ఉన్నాం. దానికి ఉదాహరణ ఈ రోజు మనం అందరం ఇక్కడ చేస్తున్న గిరి ప్రదక్షిణ. పిపీలి కాని బ్రహ్మ పర్యంతం వరకు, అంటే ప్రతి ఒక్క చిన్న అణువు నుండి ప్రతి ఒక్క వస్తువులను మనము దైవత్వాన్ని చూడడం మన ధర్మం. అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్తే నారాయణ స్థితః అంటాం కదా. అంటే మన లోపల బయట మొత్తం అంతా వ్యాపించి ఉన్న పరమాత్మ నారాయణుణ్ణి ప్రతి ఒక్క చోట దర్శింపజేస్తుంది మన హిందూ ధర్మం. ఇలా ఇక మనం చెప్పుకుంటూ పోతే వట వృక్షము, బిల్వ వృక్షము, ఔదంబర వృక్షము, శమీ వృక్షము, ఇలా ప్రతి ఒక్క చెట్టుని మనం దైవ సమానంగా పూజిస్తూ ఉంటాం. ప్రత్యేక సమయాల్లో వాడికి ఎన్నెన్నో పూజలు చేస్తూ ఉంటాం. అలా ఈ రోజు మనం ఇక్కడ ఈ పుష్పగిరిలో గిరి ప్రదక్షిణ కూడా చేయడం దానికి ఒక గొప్ప ఉదాహరణ. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు చల్లని నీడను, చక్కటి గాలిని ఇస్తూ ఉన్న ఈ గిరులకు, పచ్చని సిరులకు భక్తిగా మోకరిల్లడం మనందరి ధర్మం. ఆర్యాం అంతర్విభావయే గౌరీం అంటాం. అలా అంటే మన మనసులో మొదటిగా ఉన్న గౌరీమాతకు నమస్కారము అని. అలా ఏ అమ్మవారికి అయితే మనం పూజిస్తున్నామో ఆమె పర్వతరాజు పుత్రిక పార్వతీమాతనే కదా. హిమరాజు పుత్రిక కాబట్టి హైమవతి. కాబట్టి అందుకనే మనకు హిమాలయం కైలాసమై మనందరితో పూజలు అందుకుంటూ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో గిరులు, అరుణాచలము, వెంకటాచలము, వేదాచలము, మహేంద్ర పర్వతము, గోవర్ధనగిరి, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క కొండకు ఒక చరిత్ర ఉంది. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తడం మనందరికీ తెలుసు. గోపకులందరూ అసలు వానలే పడ్డం లేదు కదా అని ఇంద్రుడికి పూజలు చేద్దాము, యాగాలు చేద్దాము అని అనుకుంటా ఉంటే అప్పుడు కృష్ణ పరమాత్ముడు చెప్పినాడు, మనందరికీ మంచి తిండిని ఇస్తూ మన పశువులన్నిటికీ కావాల్సిన ఆహారాన్ని అందిస్తూ ఉన్న ఈ గోవర్ధనగిరికి మనం పూజ చేయడం మంచిది అని అన్నారు. అప్పుడు పోతన గారు భాగవతంలో దీనికి ఏమని చెప్పారంటే, ఇట్లు గోపకులు గోధనమును పురస్కరించుకొని గిరికి పూజ ఉపహారంబులు సమర్పించి గిరి ప్రదక్షిణము చేసిన సమయముడా అని. అలా అప్పటి నుండి మొదలైంది ఈ గిరి ప్రదక్షిణ అనే సాంప్రదాయం. ఇక ఇప్పుడు మనం ఇక్కడ సమావేశమైన ఈ పుష్పగిరి క్షేత్రం గురించి చెప్పాలంటే, చుట్టూ విశాలమైన మైదానాలు, పంట పొలాలు, అలాగే ఈ గిరి చుట్టూ పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్న ఈ పినాకిని నది కూడా గిరి ప్రదక్షిణం చేస్తున్నట్టు ఉంటుంది. అలా ఎంతో అద్భుతమైన పుణ్యక్షేత్రం ఈ పుష్పగిరి. ఇక్కడ కొలువైన చెన్నకేశ్వర స్వామి వారు, నదికి ఆవలగట్టునున్న వైద్యనాథేశ్వర స్వామి వారు, భీమేశ్వర స్వామి వారు, ఇలా దీన్ని మొత్తం అంతా ఒకసారి విహంగ వీక్షణం. అంటే మనం ఇప్పుడు డ్రోన్ వీడియోస్ అని తీసుకున్నాం కదా, అలా ఒకసారి తీస్తే ఒక అద్భుతమైన చిత్రం కనిపిస్తుంది. అదే ఈరోజు మనం ఇక్కడ చేస్తున్న గిరి ప్రదక్షిణకు అసలైన సార్థకత. అప్పుడే మన సంస్కృతి, మన సాంప్రదాయము, అసలు ఇక్కడ ఉన్న ఈ క్షేత్రం మహిమ అన్ని మనం తెలుసుకోవచ్చు. అసలు ఈ పుష్పగిరి ప్రదేశాన్ని స్కాంద పురాణంలో నివృత్తి సంగమేశ్వరం అన్నారు. అంటే దీనికి ఎంతో పెద్ద చరిత్ర ఉంది. ఒకసారి ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతాన్ని తెస్తూ ఉన్నప్పుడు ఆ సంజీవిని పర్వతంలో ఒక చిన్న భాగము ఇక్కడ పడి పుష్పం ఆకారంలో పడింది కాబట్టి దీన్ని పుష్పగిరి అంటారు. అలానే కొంతమంది అంటారు, ఇంకా గరుత్మంతుడు తన తల్లికి దాసవ్యం గుర్తు చేయడానికి దేవతలతో పోరాడి అమృతం తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఒక చుక్క అమృతము ఇక్కడ ఉన్న పినాకిని నది పక్కన ఉన్న ఒక చిన్న సెలయేట్లో పడింది. ఆ సెలయేరులో స్నానం చేసిన ప్రతి ఒక్కరూ చావు లేకుండా చిరంజీవులు అయిపోతూ ఉన్నారు. ఇది సృష్టికి విరుద్ధం కాబట్టి అలా కావడము తప్పు అని గరుత్మంతుడిని, విష్ణువుని, అందరి దేవతలను ప్రార్థిస్తే అప్పుడు గరుత్మంతుడు పెద్ద కొండని తీసుకొని వచ్చి ఆ సెలయేరు మీద పెట్టేశారు. అయినప్పటికీ ఆ అమృత సరస్సు మహిమ ఎలాంటిదంటే ఆ కొండ కూడా పువ్వులాగా తేలుతూ ఉండింది. కాబట్టి దీన్ని కూడా ఎలాగైనా ఆపాల్సిందే అని అంటే అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు కలిసి తమ పాదాలని ఈ కొండ మీద మోపి ఇలా తొక్కి పెట్టింటే అప్పుడు మనకి పుష్పగిరి కొండ ఏర్పడింది. అటువంటి గొప్ప మహిమాన్వితమైన ప్రదేశం ఈ పుష్పగిరి. కాబట్టి
కాబట్టి అంతటి గొప్ప పుష్పగిరి క్షేత్రంలో ఈ గిరికి మనం ప్రదర్శన చేస్తూ, అది కూడా 32వ గిరి ప్రదర్శన ఎంతో విజయవంతంగా చేస్తూ ఉన్నందుకు మనం ఎంతో ధన్యులం. అసలు ఈ ఇంతటి మహిమాన్విత క్షేత్రంలో ఇక్కడ ఉన్న చెన్నకేశ్వర స్వామిని మనం దర్శించుకొని, ఇక్కడ ఉన్న పినాకిని నది దగ్గరికి, ఈ పినాకిని నదిని మనం అంతా చూసుకుంటూ గిరి ప్రదర్శన చేయడం మన అదృష్టమని భావించాలి. అది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ప్రకృతిలో మనం దైవాన్ని దర్శించగలం. ప్రతి ఒక్క దాంట్లో, ప్రతి ఒక్క జీవిలో ఉన్న భగవద్ విభూతిని మనం తెలియజేస్తుంది మన సనాతన ధర్మం. దానికి ఉదాహరణ ఈ రోజు మనం చేసుకుంటున్న ఈ గిరి ప్రదక్షిణ. కాబట్టి ఈ గిరి ప్రదక్షిణలు ఇలాంటివన్నీ ఎంతో విజయవంతంగా చేస్తున్న మన పుష్పగిరి ఆలయ పరిరక్షణ కమిటీ వాళ్ళకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. శివాయ బ్రహ్మణే నమః. ఎవరు ఈ వ్యాసాన్ని సమకూర్చారు? అదేలే నిన్న ఫోటో చూపించిన కృష్ణమాచార్య స్వామీజీ వచ్చింటే చాలా అద్భుతంగా నిన్న వస్తాడు. పనిచేస్తాం. భవిష్యత్తులో స్వామి ఆశీస్సులు, చెన్నకేశ్వరుని ఆశీస్సులతో గొప్ప ప్రవచనకర్త కావాలా, హిందూ ధర్మాన్ని ఉద్ధరించాలా. జై శ్రీరామ్. తక్కువే కనిపిస్తాను.